2025 లో లాంచ్ కావాల్సిన కొన్ని కార్లు అసలు ఎందుకు లాంచ్ కాకుండా డిలే అవుతున్నాయో తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి మెర్సిడీస్ AMG GT. దీని లాంచ్ అయితే మనకు Q4 కి అయితే పోస్ట్పోన్ చేశారు. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి యూరోప్ లో దాని పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డిలే అయిపోయింది. దాంతో పాటు వాటిని షిప్ చేసి అసెంబుల్ చేయడం కూడా డిలే అయిపోయింది. ఇక రెండోది మహీంద్రా XEV4. దీన్ని మన ఇండియన్ హీట్ కండిషన్స్ కి అయితే టెస్ట్ చేస్తారు. అంటే సమ్మర్ లో బ్యాటరీస్ నడిపేటప్పుడు ఎక్స్ప్లోడ్ కాకుండా దాన్ని టెస్ట్ చేయడం అయితే కొద్దిగా డిలే అయితే అవుతుంది. ఇక మూడోది కియా క్యారెన్స్ EV. ఇక దీనిలో మాత్రము బ్యాటరీ రా మెటీరియల్స్ అయితే షార్టేజ్ ఉన్నాయి. లిథియం, కోబాల్ట్, నికెల్ ఇట్లా దీని సప్లైస్ అన్ని లేట్ అవ్వడం వల్ల బ్యాటరీ అసెంబ్లింగ్ కూడా లేట్ అవుతుంది. ఇక వీటితో పాటు ప్రొడక్షన్ బాటిల్ నెక్స్ మనందరికి తెలుసు. ఇప్పుడు వచ్చే కార్లలో 1000కి పైన చిన్న చిన్న చిప్స్ అయితే పెడుతున్నారు. ఇక కొరియా, తైవాన్ ఇట్లాంటి దేశాలలో ఇంకా కూడా ఈ చిప్స్ యొక్క షార్టేజ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి దాని వల్ల కూడా డిలే అవుతుంది. అండ్ వీటన్నిటితో పాటు భారత్ ఎన్క్యాప్ లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ని మీట్ కావాలి అని చెప్పి ప్రతి ఒక్క కారు ట్రై చేసుకుంటూ ఇక వాళ్ళ స్ట్రక్చర్ ని, ఎయిర్ బ్యాగ్స్ ని అన్నిటిని రీడిజైన్ అయితే చేస్తున్నది. ఇవన్నీ రీజన్స్ వల్ల మనకు లాంచ్ కావాల్సిన వెహికల్స్ అయితే లేట్ అవుతుంది. ఇక మీరు ఏ వెహికల్ లాంచ్ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి.